ఓకే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జీవన్. సో మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ మీడియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మన యొక్క మొబైల్లో డ్యువల్ మెసెంజర్ యాప్స్ని ఎలా వాడాలి. సో అంటే కొంతమంది 2 వాట్సాప్లు, 2 ఇన్స్టాగ్రామ్లు, 2 టెలిగ్రామ్లు ఇలా వాడుతూ ఉంటారు కదా. సో అలా ఎలా వాడాలి అనేది అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎటువంటి యాప్ని అయితే చూపించట్లేదు, అన్నోన్ యాప్స్ అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏవి చూపించట్లేదు. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు 2 వాట్సాప్లో ఇలా వాడాలి, అన్ని డబల్ అకౌంట్స్ వాడాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్లేస్టోర్ నుండి, క్రోమ్ నుండి ఇలా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా అంటే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేస్తే అంత మనకేం ప్రాబ్లం ఉండదు, కానీ క్రోమ్ నుండి డౌన్లోడ్ చేయడం వల్ల కొంచెం ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా కొంతమంది అయితే వాడతారు. సో అలాంటి ప్రాబ్లం నుండి బయటకు తీసుకురావడానికి మనకు కొన్ని కంపెనీస్ అయితే ఇన్బిల్ట్గా కొన్ని ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అందులో వచ్చేసి ఫస్ట్ది శాంసంగ్ అండ్ నెక్స్ట్ ఎంఐ. సో ఈ 2 కంపెనీస్ అయితే ఈ పని అయితే చేస్తున్నాయి అన్నమాట. సో రియల్మీ మొబైల్లో అయితే నేను కొన్ని మొబైల్స్లో చెక్ చేశాను, ఈ ఫీచర్ నాకు ఎక్కడ కనిపించలేదు. సో మీలో ఎవరైనా రియల్మీ వాడే వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. Notification shade. Okay. Casting. Volt. Phones. Volt. Phone to batch. Applic. Wednesday. Open setting. Settings. Search setting. ఓకే, ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇలా కిందకు రండి. Mode. Sound. Notific. Display. Wallpaper. Home screen. Lock screen. Security. Location. Safety. Accounts. Google. Advanced feed. Digit. Advanced features. Labs. Side key. 19 of 29. ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ల్యాబ్ సైడ్ కి అని ఉందిగా, దీనిపైన ట్యాప్ చేసుకోండి. Advanced feature. Advanced features. ఓకే, కిందకు Search రండి. setting. Lab. Side key. Motions. One hand. Off. Screenshot. Show content. Game launcher. Dual messenger. Looking for dual messenger. Sign into a second account in your favorite social apps. 8 of 9. ఇక డ్యువల్ మెసెంజర్ సైన్ ఇన్ టు సెకండ్ అకౌంట్ ఇన్ యువర్స్ ఫేవరెట్ సోషల్ యాప్స్ అని ఉందిగా, దీనిపైన ట్యాప్ చేసుకోండి. Dual messenger. More option. Available apps. ఓకే, అవైలబుల్ యాప్స్ అని వచ్చింది. ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయండి అంటే WhatsApp. In list. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, మనకి ఏదైనా యాప్ ఈ డ్యువల్ మెసెంజర్ యాప్కి సపోర్ట్ చేస్తుంది, సారీ డ్యువల్ మెసెంజర్ దీనికి సపోర్ట్ చేస్తుంది అంటే ఇక్కడనే చూస్తుంది. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళి వెతకని అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రజెంట్ వచ్చేసి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ 2 అయితే పనిచేస్తున్నాయి. Telegram. Supported apps will appear here after contacts. చూడండి ఇక్కడ అయితే మనకు 2 చూపించడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే Supported Telegram. In list. టెలిగ్రామ్ పైన ట్యాప్ చేస్తున్నా. Install a second copy of Telegram. You'll be able to sign into another Telegram account in the second copy of the app out of list. ఓకే, ఇక్కడ మనకైతే సెకండ్ కాపీ ఆఫ్ టెలిగ్రామ్ ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. Cancel. Install. ఇక్కడ ఇన్స్టాల్ ఉందిగా, దీనిపైన ట్యాప్ చేసుకోండి ఇలా. Turning on dual messenger. ఓకే, Turn on dual messenger. టర్నింగ్ ఆన్ డ్యువల్ మెసెంజర్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే Second copy. More options. Sign into a second account in your favorite social apps. ఓకే, సెకండ్ కాపీ ఆఫ్ టెలిగ్రామ్ ఇన్స్టాల్ అని వచ్చింది. Dual messenger app. Telegram. In list. Available apps out of list. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయితేనేమో అవైలబుల్ యాప్స్ అనే దానిపైన యాప్స్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ అవ్వకపోతే అవైలబుల్ యాప్స్ అనే దాని కింద వస్తాయి అన్నమాట, ఇన్స్టాల్ కాని యాప్స్ అన్ని కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ టెలిగ్రామ్ పైన ట్యాప్ చేస్తున్నా. Telegram. Uninstall second. Cancel. Uninstall. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు అన్ఇన్స్టాల్ సెకండ్ కాపీ ఆఫ్ టెలిగ్రామ్ అని ఉంది. Cancel. సో Dual messenger. Telegram. Back. ఇక్కడ నుండి అయితే మనం టెలిగ్రామ్ ని ఓపెన్ చేసుకోవడానికి యాక్సెస్ లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా Home. హోమ్ బటన్ ఇచ్చేస్తా. Back. సారీ ఫ్రెండ్స్, నేను ఇంకొక ఫీచర్ ఉంది చూపించాల్సింది, అది చూపించిన తర్వాత హోమ్ బటన్ ఇచ్చేస్తా. Advanced features. Dual messenger. Okay. Looking for something else. Floating notifications. Looking for some dual messenger. Sign into a second account in your favorite social apps. 8 of 9. మళ్ళీ ఇక్కడ డ్యువల్ మెసెంజర్ పైన ట్యాప్ చేసుకోండి ఒకసారి. Dual message. More option. Okay. Sign into dual Telegram. Available. WhatsApp. Supported apps. Contacts. Use separate contacts list. Turn this on to use a separate list of contacts in your second copies of apps. ఇక్కడ చూడండి మనకేంటంటే ఇక్కడ యూస్ On. Use separate contacts list. Turn this on to use a separate contacts. యూస్ సపరేట్ కాంటాక్ట్ లిస్ట్ అని ఉంది కదా. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ Use on. దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఆన్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే మీ
నెక్స్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ Use separate contacts list. Contacts. యూస్ సెపరేట్ కాంటాక్ట్స్ లిస్ట్ అని ఉందిగా, దానిపైన ట్యాప్ చేసుకోవాలి. Use separate contacts list. ఇలా Back. ట్యాప్ Dual చేసుకుంటే message. మీకైతే Back. Window. యాడ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన ట్యాప్ చేసుకుంటే మీకు కాంటాక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీకు అప్పుడు ఫ్యామిలీ వాట్సాప్ని అలాగే పబ్లిక్ వాట్సాప్ని సపరేట్ చేయొచ్చు, ఫ్యామిలీ టెలిగ్రామ్ ఇవన్నిటిని కూడా సపరేట్ చేయొచ్చు అనమాట. అట్లా సపరేట్ చేసినప్పుడు మీకు ఆ టెలిగ్రామ్ ఆ వాట్సాప్లో అంటే సెకండ్ కాపీ వాట్సాప్ టెలిగ్రామ్ ఏవైతే ఉంటాయో సో వాటిల్లో మీకు కాపీ చేసుకున్న కాంటాక్ట్స్ చూపిస్తుంది, రిమైనింగ్ కాంటాక్ట్స్ని చూపించదు. సో రిమైనింగ్ కాంటాక్ట్స్ అన్ని కూడా పబ్లిక్ అకౌంట్స్లో చూపిస్తూ ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ మీన్స్ మీ మెయిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు హోమ్ ఇచ్చేద్దాం. హోమ్ ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ అయిన టెలిగ్రామ్ ఎక్కడ ఉందో చూద్దాం. Recent app. Search. One item. Search. ఇక్కడ search. Finder. Search. 4. 3. Backs. T. R. A. Editing. T. Search. Clears. Telegram. 1. Telegram. 2 of 4. చూడండి, ఇక్కడ మనకు 2 టెలిగ్రామ్స్ వచ్చాయి. లెఫ్ట్ లో ఉంది, రైట్ లో ఉంది. లెఫ్ట్ లో ఉంది ఐ థింక్ మెయిన్ టెలిగ్రామ్ అనుకుంటా. మనం రైట్ దానిపైన క్లిక్ ఇద్దాం. Keyboard hidden. Telegram. Switch to day theme out of list. Telegram. In the world's fastest start messaging out of pager. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే సెటప్ చేసుకోమని చెప్పేసి వచ్చింది. ఇది మన సెకండ్ టెలిగ్రామ్ అన్నమాట. ఇక్కడ మనకు స్టార్ట్ మెసేజింగ్ అవుట్ ఆఫ్ పేజర్, స్టార్ట్ మెసేజింగ్ అని వచ్చింది. సో ఇక్కడ నుండి మనం ఎలా సెటప్ చేసుకోవాలో మీకు అందరికీ తెలుసు కదా. సో ఇది నా సెకండ్ కాపీ టెలిగ్రామ్. బ్యాక్ విండో నావిగేషన్ బార్. ఇప్పుడు మెయిన్ టెలిగ్రామ్ చూద్దాం. ఫైండర్ టెలిగ్రామ్ 2 టెలిగ్రామ్ 1 of 4. చూడండి, రైట్ లో మనకు అది పర్సనల్ టెలిగ్రామ్ చూపించింది. ఇది మెయిన్ టెలిగ్రామ్. ఇది చూద్దాం. టెలిగ్రామ్ వెయిటింగ్ ఫర్ నెట్వర్క్ 3 full stop out of list. వెయిటింగ్ ఫర్ నెట్వర్క్. ఓపెన్ నావిగేషన్ మెన్యూ. సెర్చ్ బాట్. చూడండి, మనకి ఇక్కడ సెటప్ అడగలేదు, డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ నెట్వర్క్ అని వచ్చింది. కింద కొన్ని బాట్స్ అవి అయితే చూపించింది. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది మెయిన్ టెలిగ్రామ్. నేను ఆల్రెడీ సెటప్ చేసుకొని వాడుతున్నా. ఇందాక మనం ఇన్స్టాల్ చేసిన అకౌంట్ అయితే నేను సెటప్ చేయలేదు. అది మీకు సెటప్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా. మళ్ళీ సెటప్ చేసి చూస్తే అది చాలా లాంగ్ అవుతుంది వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చాలా తక్కువ మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి వీడియోస్కి ఆడియోస్కి అనుకుంటే ఇవ్వచ్చు. సో నేనైతే ఈ వీడియోలో గూగుల్ టాక్ బ్యాక్తో అయితే మీకు చూపించడం జరిగింది. సో కారణం ఏంటంటే మేబీ ఈటీఐ ఎలిఫెంట్స్ వాడుతున్నాను, అందుకే ఈటీఐ ఎలిఫెంట్స్తో చూపించడం వల్ల కొంతమందికి అర్థం కావట్లేదేమో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని నేను అనుకున్నాను. సో ఎందుకంటే మీరు కామెంట్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్, అసలు ఏంటి, ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, రీజన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది, ఇవన్నీ చెప్పమంటే మీరు ఎవరు చెప్పట్లేదు. 99.9% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, 11.9% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.